జగన్మోహన్ రెడ్డి తన నీడను చూసి తను కూడా భయపడే పరిస్థితికి వచ్చేసాడనమాట. అంటే ఆయన చేస్తే సంసారం, పక్కనాడు చేస్తే వ్యభిచారంలాగా అసలు సినిమా సంస్కృతి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎదుటోళ్ళు సినిమా తీస్తే ఆపేశాడు. మీడియాని పెట్టుకొని బోల్డ్ అంత సోషల్ మీడియా ద్వారా యాంటీ ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే మీడియాని ఈరోజు బాహాటంగానే జర్నలిస్టులు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు సార్, ఏమనిపిస్తుంది? ఏమంటే ఒక మంచి వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటే ఆ మంచి వ్యక్తి మంచి పని చేస్తాడు. నువ్వు స్టార్టింగ్లోనే మీ తాత ముత్తాతల కాంచి రౌడీ రాజ్యం, రౌడీ పాలన, ఆ పాలన అడ్డు పెట్టుకొని ఆ వంశాన్ని పుట్టిన వ్యక్తి మంచివాడే ఎలా అవుతాడు? నువ్వు చేసేది అవినీతి పనులు. మీ కుటుంబం కాంచి నేరాలు ఘోరాలు సినిమా తీయాల్సింది మీ గురించి. ఈరోజు ప్రజలను హింస పెట్టేది మీరు, ప్రజల్ని బాధ పెట్టేది మీరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చేసింది, అది చెందింది, జనసేన అది చేస్తుంది అన్నావు. నువ్వు చేసే అవినీతి పనులు ఈ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్గా నువ్వు రోడ్డు మీదకి వచ్చి నువ్వు తరలాడ్డుకు పెట్టుకోకుండా తిరగకుండా పబ్లిక్గా ప్రజల మధ్యకు వచ్చి ఎవరు నిజాధిపరుడు ఎవరు అవినీతిపరుడు అనేది ప్రజలను అడిగితే తెలిసేద్దని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టి పుణ్యానికి నోరు పారేసుకున్నాం కాదు, అవినీతి అనే మచ్చ ఉన్నది మీ కుటుంబానికి. అవినీతి చేసేది మీరు. రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పాలో మీ నాన్నగారు కాంచి మీ తాత ముత్తాతలు కానీ తెలుసు. పరిపాలించి జనాభాను భయపెట్టి ఎన్ని కబ్జాలు చేశారో స్థలాలు అనేది, ఎన్ని భూములు పేదల దగ్గర దోచుకున్నారో అది మీకు తెలిసిన విషయం. ఇది ఈరోజు మచ్చలేని చంద్రుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన 7 సార్లు గెలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక్క ఛాన్స్తోనే ఇన్ని వేల సంపాదన కోట్లు నువ్వు సంపాదించావంటే ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు అవినీతి చేయకుండా సంపాదించావా? మద్యం ప్రజలని సామాన్య వ్యక్తులు జలగ పట్టుకున్నట్టుగా ఆయన రక్తం పిలుచుకొని ప్రజలు సొమ్ముతున్న వ్యక్తి నువ్వు జగన్మోహన్. నీ సొంత మద్యంతో తయారు చేసి ప్రజల్ని ముంచిన వ్యక్తి నువ్వు. నవరత్నాలు అన్నావు, నవరత్నాలు ఒక రత్నం కూడా పనిచేయకుండా ఏదో ఒక వంకతో కరెంట్ బిల్లు వచ్చిందని, ఆ సొంత ఇల్లు ఉందనో ఏదో వంకతో వాళ్ళ పథకాలు తీసేస్తాం. ఎంతవరకు ఇష్టం? ఎక్కడ అవినీతి ఉంది, ఏది మంచి ఏది చెడ్డ అనేది ప్రజలు తెలుసు. రేపు పొద్దున్న నీకు బుద్ధి చెప్తారని చెప్పి నీకు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. కులాలు సబ్ కులాలు అని చెప్పేసి ప్రతిదానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు. ఎవరికి అందులో నిధులు ఇవ్వలేదు, విధులు ఇవ్వలేదు. సీరియస్గా చెప్పండి, బీసీలు చాలా దారుణంగా ఆర్థికంగా మోసపోలేదండి గవర్నమెంట్లో? పక్కాగండి. విభజించి పాలించేటట్టు బీసీ కార్పొరేషన్ తెచ్చి కులాల్లోనే చిచ్చులు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీసీ కార్పొరేషన్ తెచ్చి బీసీలకు రుణాలు ఏమి ఇచ్చారు, బీసీలకు ఉపయోగపడింది ఏంటి? నీ బీసీ కార్పొరేషన్ చట్టం తెచ్చావు, ఏది ఫలానా ఉపయోగపడిందని చెప్పి ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆఖరికి మా బీసీ పెద్దలు నిన్ను నమ్మి మోసపోయింది ఏంటంటే, వాళ్ళకు చైర్మన్లు అయ్యి వాళ్ళ కుర్చీలకి వాళ్ళ ఆఫీసులకి రెంట్లు కట్టుకోలేక రోడ్డు మీద నుంచి ఉన్న తాళాలు వేసుకొని కరెంట్ బిల్లు కట్టలేదని, అద్దెలు కట్టలేదని అలాంటి పరిస్థితి తెచ్చిన వ్యక్తి నువ్వేం తెచ్చావు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి మనుషులన్నా, వ్యక్తులన్నా, కుటుంబం అన్నా ఎవడన్నా కూడా రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ ఏమి లేదంటారా సార్? లేదండి. చిన్నప్పటి కాంచి ఆయన ఒక సైకోలాగా తయారయ్యాడని మాకు తెలిసేది కాదు, వాళ్ళ తాలూకా వాళ్ళ బంధువులే చెప్తే మేము విన్నాం. చిన్నప్పుడు కాంచి ఆయన ఒక మెంటాలిటీగా ఎవరి మనం పడతాం వాళ్ళ మీద తిరగబడతాం. స్కూల్లో కానీ ఎక్కడ పడతాం అవన్నీ తిరగబడతాం, పిల్లల్ని కొడతాం. ఇవి చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ ఊరిని తీసుకెళ్ళి హైదరాబాద్లో హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడ టీచర్ గారు తలగా బలకొట్టండి. అదే మనకి పూర్తిగా చెప్పిన విషయాలు. ఇది నువ్వు ఫస్ట్ కాంచి రౌడీ రాజ్యంలో పరిపాలన ఇచ్చినోడి అధికారం రాగాలి ఇంకెన్ని చేస్తాం? జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకునే ప్రజలు ఉన్నారా సార్? ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి విపరీతమైన బుద్ధి, విపరీతమైన డబ్బు ఉన్న వ్యక్తిని జనాలు కోరుకుంటున్నారు సార్. అక్కడక్కడ ఈ జనాలు వస్తున్నారు కదా సిద్ధం సభలకి. అలాంటి సైకోలు తప్పించి ఎవరు కోరుకోరండి. ఎవరు తెచ్చి పెట్టుకుంటారండి? మంచి వ్యక్తిని అవుతే రమ్మని పిలుస్తారు, చెడు వ్యక్తిని ఎవరు తెచ్చుకొని ఎవరితో తనులుదంటారు? లేస్తే దంతం కూర్చుంటే అన్నట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను అంటున్నాడు, ఇలా పాపం ప్రెస్కు సంబంధించిన ప్రశ్నించే వాళ్ళని అంటున్నాడు, అక్కడ మన కేసులు కట్టిస్తున్నాడు. ఈ రౌడీ పాలన తప్పించి అసెంబ్లీ సినిమా చూసాం, అసెంబ్లీ రౌడీ సినిమా సేమ్ అదే సినిమా తీశారు. పక్కాగా ప్రతి బడ్డీ కొట్టి మీద ఆయన బోర్డు ఉంటుంది, ప్రతి స్థలం పైన ఇదే నా స్థలం అని చెప్పి ఆయన కబ్జా ఉంటుంది. ఆఖరికి స్వతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ స్వతంత్రం తెచ్చాడో తెలియదు, కానీ ఈయన మాత్రం రౌడీ రాజు స్వతంత్రం తెచ్చాడండి. ఎందుకంటే అక్కడగా నేను ఫోటోలు ఉన్నాయి కండి ఆయన గోళ్ళ మీద. ఆఖరి బాత్రూమ్ లేదు, గోళ్ళ మీద కూడా ప్యాసులు పోసే బాత్రూమ్లు కూడా ఆయన ఫోటోలు శుభాకామ ఇట్ల మీద ఆయన ఫోటోలు ఆయన బ్యానర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు పల్లెటూళ్ళలో ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో ఓటర్ నాడు ఎలా ఉందంటారు?
అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకా మా ఓడు వస్తే బాగుంటుంది, మాకు మేలు జరుగుద్ది అనే ఆలోచనలో ఉన్నారా? ఈ పథకాలు ఆయన రాకపోతే పథకాలు ఆగిపోతాయి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా భయపడే వాళ్ళు ఉన్నారంటారా? ఏమండి, మీరు అన్నమాట వాస్తవమే. కొంతమంది సామాన్యులకి పథకాలంటే తెలియని వ్యక్తులకి ఆ పథకాలు ఎలా కనబడుతుంది అంటే ఒక వరంలా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఆ వరం కుడి చేతి వేస్తున్నాడు, ఎడం చేతులు లాక్కుంటున్నాడని చెప్పి తెలియని వ్యక్తులు దేవుడు అంటాం తప్పించి జగన్మోహన్ రెడ్డి తెలిసినాడు ఎవడంటాం. ఎందుకంటే ఏదో వంకతో ఉన్నవి తీసేస్తున్నాం. ఏనాడు లేదు ఒక ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు బాధుడే బాధుడు. నువ్వు చేసేదేంటి? 4 సార్లు పెంచుకొని వచ్చావు గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బండ పెంచేస్తావు, ప్రతిదీ ధరలు పెంచుకొని వచ్చు, ఉప్పు కాంచి పప్పు కాంచి. ఇవన్నీ పెదలకు తెలియాలంటే ఒకటేనండి, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి విన్నారా? ఈ పథకాలు నేను వస్తే ఇస్తాను, రాకపోతే ఇవ్వను అంటున్నాడు. ఆల్రౌండ్ జనాభా తెలిసింది బాబు, నువ్వు రావని సంగతి, నీ పథకాలు అవసరం లేదు, నువ్వు కుడి చేతిస్తున్నావు, ఎడం చేతితో లాక్కున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంచెం పూర్తిగా జనాభాకు తెలిసింది. ఈసారి కూడా జనాభా ఒకటే అన్నారు, ఒక శాంతి ప్రభుత్వంతో మా దుంప తెంపేశాడు, రెండో ఛాన్స్ ఇవ్వమని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు. అంటే ఓటమి ఖాయం అంటారు సార్? డెఫినెట్గా ప్రజల్లో అయితే మాత్రం నేను వచ్చే పరిస్థితి లేదని అంటారు. పక్కా అండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అంతకుముందు వాళ్ళ చెల్లెని పెట్టుకొని పాదయాత్ర చేశారు. మరి అక్కడక్కడ మాట్లాడుతున్నారు కదా సార్, 50-50 వస్తాడు, ఛాన్స్ ఉంది ఇంకా అని. వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళ వాలంటీర్లు తప్పించి రాజకీయంగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి అడగండి, ప్రజలు చెప్తారు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, లేదా ఈ ఒక్క ఛాన్స్ మళ్ళీ రెండో ఛాన్స్ ఇద్దామా, ఈ ఛాన్స్తో దరిద్రం వదిలించుకుందామని ప్రజలే తెలియజేస్తారు. మీరు మీడియా మిత్రులకు కూడా నేను ఇదే కోరుకుంటున్నా, వాస్తవం మాట్లాడుతున్నారు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. వాస్తవం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తే మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని వాస్తవాలు మాట్లాడట్లేదంటే పెసలను కాడ ఏం చెప్తున్నానంటే, ఎక్కడైనా మీడియా మిత్రులు ఉంటే వాళ్ళ తరపు మనుషులు తప్పించి మాట్లాడేవాళ్ళు తప్ప పచ్చేనంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వాయిస్ తీసుకోండి, ప్రజలే చెప్తాడు ఆడి మంచి వ్యక్తి చెడ్డవాడా అనేది ప్రజలు మీకు తెలియజేస్తారని చెప్పి మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి నియోజకవర్గాల్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉన్నాడు అంటే, మార్పు చేస్తే జనాలు ఏమైనా ఆశిస్తారనా, లేకపోతే ఏంటి, ఏం ఆలోచించి ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ సెంటర్లో ఉంది విష్ణుని కాదని ఇతను వెల్లంపల్లి శ్రీని తీసుకొచ్చారు. ఎట్లా ఉండబోతుంది అంటారు అసలు? ఏమండి, ఎక్కడున్నా దోసుకున్నాడు దోసుకుంటాడు. అక్కడ అల్లంపల్లి శ్రీని అనే వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తులే బాబు ఈయన వద్దని చెప్పి దండం పెట్టి, నాకు వద్దు బాబు ఈయన ఇక్కడ ఉంటే గెలవడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, ఆ సెంట్రల్ నియోజకంలో మల్లాది విష్ణు గారు కొంచెం డమ్మీ అండి, వ్యక్తిగతంగా ఆయన బ్యామ్డు సంబంధించిన వ్యక్తి 25 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆ రోజు కూడా సెంట్రల్ నియోజకంలో బోండమ్మ గారు ఎమ్మెల్యే అన్ని కాన్స్టిట్యూన్సీలు గెలుచుకొచ్చారు కాబట్టి ఆ సెంటర్ కూడా కావాలని చెప్పి మల్లాది విష్ణు గారు ఏం చేశారు, విష్ణు గారిని కాలడ్డు పెట్టి బోండమ్మ గారికి గెలిపించారు. ఈరోజు బోండమ్మ గారిని ఢీకొండాలంటే మల్లాది విష్ణు గారి వల్ల కాదు, ఇప్పుడు వచ్చిన అల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రజల కోసం మధ్యలో ఉండే వ్యక్తి బోండమ్మ గారు. పదవి ఉన్నా పదవి లేకపోయినా నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి బోండమ్మ గారు. ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఎవరు చనిపోయినా, పిలిచినా పిలవపోయినా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే వ్యక్తి బోండమ్మ గారు. నువ్వు ఎక్కడో పశ్చిమ నుండి వచ్చి శ్రీనివాసరావు గారు బోండమ్మ గారికి సూర్యుని చూపించా, చంద్రుని చూపిస్తాను, అవి నువ్వేం చూస్తావు అనేది నువ్వు చూసుకో, దయించి నోరు అదుపులో పెట్టుకుంటే అల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరికీ మంచిదే. లేదు నోరు అదుపులో పెట్టుకోకుండా బోండమ్మ గారు జోలికి వస్తానంటే ఆయన గురించి ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు కూడా ఆ సెంట్రల్ నిజంలో బోండమ్మ గారికి ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు. నీ వెనక నీ సెంట్రల్ నిజంలో మొన్నటి వరకు మల్లాది విష్ణు గారికి పనిచేసే వాళ్ళలో ఒక్కళ్ళు నీ వెనక నిన్ను చూసి నువ్వు పోటీగాడివి, వీరుడు, సూర్యుడు అని నీ వెనక తిరగట్లేదు. నీ రూపాయి చూసి తిరుగుతాను తప్పించి నిజాతిగా పార్టీ పనిచేసేవాళ్ళు నీ కార్యకర్తలే నీ వెనక లేరని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ వచ్చి మల్లాది విష్ణు గారు అక్కడ కూర్చొని అదే వైసీపీ కార్యకర్తలు పనిచేయవద్దంటే ఒక్కడి పని కాదు, నీ ముఖవంక కూడా చూసేవాళ్ళు ఉండరని చెప్పి తెలియజేస్తున్నా. నీ జగన్మోహన్ రెడ్డి రాని నీ తరపున ఎవరు వచ్చినా నీ పనిచేసేవాడు ఎవరు లేరు. ఈ సెంట్రల్ నిజంలో గెలుపు అనేది ఒక బోండమ్మ గారికే అది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి బోండమ్మ గారు. ఆ సెంట్రల్ నిజంలో
వాంబాయికి వెళ్ళినా, రాజీవ్ నగర్ వెళ్ళినా, కండ్రికి వెళ్ళినా, ఆర్ఆర్పేట వెళ్ళినా, మన ఎక్కడికి వెళ్ళినా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. నువ్వు మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి పదవుల్లో ఉండి నువ్వు అక్కడ అభివృద్ధి చేసింది లేదు, అక్కడ చెందింది లేదు. ఈరోజు బోండమ్మ గారు ఒక అభివృద్ధి కాదు, కళ్యాణ మండపాలు కట్టాడా, వాటర్ ట్యాంకీలే పెట్టాడా, రోడ్లే వేయించాడా, ఎస్ఎల్ పెండ్ 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ చెత్త వాంబాయి కాలనీ ప్రజలు రోజువారీ పనులు చేసుకుని ఇంటికి వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్ళే ఏరియాని అది క్లీన్ చేసి ఎంతో అందంగా తయారు చేసిన వ్యక్తి బోండమ్మ గారు.